హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దేవి స్మార్ట్ కిచెన్. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయిన సొరకాయ హల్వాని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి వేసుకున్న తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పులు అలాగే కిస్మిస్ని వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఇదే నెయ్యిలోకి తురుముకున్న సొరకాయని 1 కప్పు వరకు వేసుకోండి. అంటే ఇక్కడ నాకు ఒక చిన్న సొరకాయ తీసుకుంటే 1 కప్పు వరకు తురుము వచ్చిందండి. సొరకాయలో గింజలు ఉన్న పార్ట్ని తీసేసి మిగతా పార్ట్ని ఇలా తురుముకుని వేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ సొరకాయలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు కూడా 10 నిమిషాల పాటు బాగా ఫ్రై చేయండి. ఈ సొరకాయ తురుము మొత్తం కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 1/2 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలని వేసుకోండి. అంటే ఇక్కడ నేను ఏ కప్పుతో సొరకాయ తురుము తీసుకున్నానో అదే కప్తో ఒక 1/2 కప్పు వరకు పాలను అయితే వేసుకున్నానండి. పాలు వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే ఉంచుకుని ఇలా కలుపుకుంటూ ఉండండి. 2 నిమిషాల పాటు ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మరొక 10 నిమిషాల పాటు ఉడికించండి. ఇలా మూత పెట్టి ఉడికించేటప్పుడు ఇది అడుగంటిపోకుండా మధ్య మధ్యలో గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. 10 నిమిషాల తర్వాత సొరకాయ తురుము మొత్తం ఉడికి ఈ విధంగా సాఫ్ట్గా తయారవుతుందండి. సొరకాయ బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు నేను ఒక అరకప్పు వరకు షుగర్ని అయితే వేస్తున్నానండి. ఇందులో పంచదార వేసిన తర్వాత పంచదార కరిగి ఇది మరి కొద్దిగా పలచబడుతుందండి. ఇప్పుడు అలాగే ఇంట్లో ఉన్న పాలమీగడని కూడా వేస్తున్నాను. ఈ హల్వాకి మంచి టేస్ట్ రావడం కోసం కొంతమంది అయితే పాలపొడి వేస్తూ ఉంటారండి. నా దగ్గర పాలపొడి అవైలబుల్గా లేదు కాబట్టి ఇంట్లో ఉన్న పాలమీగడని అయితే 2 టేబుల్ స్పూన్స్ వరకు వేస్తున్నాను. ఇది వేసినా కూడా మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇది వేసిన తర్వాత ఇది కొంచెం దగ్గర పడేంత వరకు కూడా ఉడికించండి. ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత చిటికెడు ఫుడ్ కలర్లో కొద్దిగా వాటర్ కలుపుకుని ఇందులో వేసుకుంటున్నానండి. ఫుడ్ కలర్ వేయడం వలన ఈ హల్వా మనకి చూడడానికి చాలా మంచి కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది. ఫుడ్ కలర్ వేయడం ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి. ఫుడ్ కలర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఈ హల్వాకి మంచి ఫ్లేవర్ రావడం కోసం ఒక 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని వేస్తున్నానండి. అలాగే చివరిలో 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుని వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకుని ఇది మరి కొంచెం దగ్గర పడిన తర్వాత అంటే ప్యాన్ నుంచి సెపరేట్ అవుతుంది అనుకున్నప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే కొద్దిసేపు ఫ్రిడ్జ్లో ఉంచుకుని తర్వాత సర్వ్ చేసుకున్నా కానీ తినడానికైతే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంతేనండి, ఎంతో టేస్టీ అండ్ యమ్మీ సొరకాయ హల్వా అనేది మనకి రెడీ అయిపోయింది కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మరొక సరికొత్త రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.